స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేయించున్నాను. మన TLC అనుదిన ఆహారంలో దేవుని యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాట ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలో ఒక గొప్ప మర్మం ఏంటంటే ఆదరణ అనేటువంటి ఈ యొక్క మర్మం. భూమి మీద చాలామందికి మరి ఉన్నటువంటి స్థితిగతులు బట్టి మరి వారికి ఉన్న అనారోగ్య సమస్యలు కావచ్చు, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, మరి వ్యక్తిగతమైనటువంటి కుటుంబపరమైనటువంటివి, ఉద్యోగపరమైనటువంటివి, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు ఉండేటువంటి పరిస్థితులు. వారికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్లో, ఆ పరిస్థితుల్లో వారు కోరేది ఏంటంటే ఆదరణ. ఎవరైనా ధైర్యం చెప్పేటువంటి మాటలు, ఆదరించేటువంటి వారు ఉంటే బాగుండు అని చెప్పేసి ఆశిస్తూ ఉంటారు. మనుషులు, స్నేహితులు, బంధువులు, లేకపోతే ఇంటి వారు ఆదరణ అనేటువంటిది కొన్నిసార్లు మనం నచ్చినప్పుడు వారు మనల్ని ఆదరించగలుగుతారు, కొన్నిసార్లు ద్వేషించేటువంటి వారుగా ఉంటారు. కానీ మరి వీరందరికంటే కూడా తల్లి యొక్క ఆదరణ అనేటువంటిది బిడ్డకు అది వెలకట్టలేనటువంటిది, వర్ణించలేనటువంటిది. దేవుడు జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, ఒకని తల్లి వాడిని ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరిస్తాను అని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ఉదయం ఏ పరిస్థితిలో ఉన్నా కానీ, నీవు ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుడు నిన్ను ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు. నీకున్నటువంటి పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి ఒక తల్లి తన కుమారుని, కుమార్తెని ఏ రీతిగా మరి ఆదరించగలుగుతుందో ఆ విధంగా ఆదరిస్తానని చెప్పేసి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే యెషయా గ్రంథంలో ఒక మాట ఉండింది, తల్లి తన బిడ్డలు మరచినేమో కానీ నేను నిన్ను విడవను మరవనటువంటి మాట జ్ఞాపకం చేయబడింది. మరి తల్లి అయినా మర్చిపోయిందంట, కానీ మరి దేవుడు మాత్రం ఎన్నడూ కూడా మనల్ని మర్చిపోయినటువంటి దేవుడు. ఆ దేవుడు మనల్ని ఆ విధంగా ఆదరిస్తాననేటువంటిది జ్ఞాపకం చేస్తున్నాను. రెండవ తలంపు ఏంటంటే, యెరూషలేములో మీరు ఆదరించబడేదని అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడుతుంది. యెరూషలేము అనేటువంటి మాటకి ఆ పట్టణానికి మరొక పేరు ఉంది, సియోను. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు యొక్క శిలువ యాగంలో అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఏడుస్తున్న సమయంలో యేసు ప్రభు ఒక మాట అంటాడు, యెరూషలేము కుమార్తెలారా. దేవుడు ఎక్కడ ఆదరిస్తారు అంటే, యెరూషలేము అంటే సంఘం, సియోను అన్నా యెరూషలేము అన్నా కానీ దేవుని పట్టణం, దేవుని సంఘంలో దేవుడు ఆదరిస్తాడు. ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా మనకి ఆదరణ దొరకదు, ఏ మనుషుల దగ్గర మనకి ఆదరణ దొరకదేమో కానీ దేవుని సన్నిధికి నీవు రాగలిగితే, దేవుని మందిరంలో మనకి నెమ్మది దొరుకుతుంది, ఆదరణ దొరుకుతుంది, సమృద్ధి, సంతోషం అనేటువంటిది దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. ఈ ఉదయం నీవు అది గ్రహిస్తే దేవుడు నిన్ను ఆ విధంగా ఆదరిస్తాడు. దేవుని సన్నిధిలో నిన్ను అత్యధికంగా ఆయన నెమ్మదితో, సమాధానంతో బలపరచగలడు. అటు రీతిగా ఈ ఉదయం నువ్వే స్థలంలో, ఏ పరిస్థితులు, ఏ స్థితిలో ఉన్నా కానీ మనుషులు, నీ బంధాలు, నీ అనుకున్నటువంటి వారు నిన్ను ఆదరించకపోయినా ప్రభు నిన్ను ఆదరిస్తాడు. ప్రభు నిన్ను, నీ జీవితాన్ని, కుటుంబాన్ని, బిడ్డల్ని దేవుడు ఆదరిస్తాడు, ఆదరించబోతున్నాడు. ఆయన ఆదరణకర్త కాబట్టి ఆదరణకర్త చేత ఆదరించబడేటువంటి కృపలో దేవుడు మిమ్మల్ని అందరిని కూడా స్థిరపరచునుగాక. ఆమేన్. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి పునీల్ కిరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే యేసురత్నం గారు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథం 9:11 ప్రకారం, నా వల్ల నీకు దీర్ఘాయువును,
నీవు జీవించు సంవత్సరం అధికమవుతుంది సెలవించినట్లుగా వారికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను దేవుడు అనుగ్రహిస్తూ మీకు ఆయన కృపలో మిమ్మల్ని దీవించునుగాక. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయగల మా తండ్రి, కృపగలిగిన ఆయన, జీవగల మా రక్షక, మీకు వందనాలు. ఈ ఉదయకాలం నా తండ్రి శ్రేష్టమైనటువంటి తలంపు ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. నిజమే ప్రభువా, ఈ లోకంలో నా తండ్రి మరి మానవ మనుగడలో ప్రభువా ఎన్నో ఆందోళనలు, అలజడులు, దేవ భయంకరమైనటువంటి పరిస్థితులు నా తండ్రి. ఈ పరిస్థితుల్లో ప్రభువా మరి మాకు కావలసినటువంటి ఆదరణ, మాకు కావలసినటువంటి నెమ్మది, మాకు కావలసినటువంటి నడిపింపు అనేటువంటిది మీ ద్వారానే, మీలోనే మాకు దొరుకుతుంది నా తండ్రి. ఏ ఉదయంనైనా మరి వారికి ఉన్నటువంటి స్థితిగతులను బట్టి ఎందరైతే నా తండ్రి కుటుంబ పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, అయ్యా ఉద్యోగపరంగా కావచ్చు, ఏ పరిస్థితుల్లో, ఏ ఇబ్బందులు, ఏ కష్టంలో, ఏ సమస్యలో ఉన్నారో అటు వారందరిని కూడా ఈ సమయంలో మీరు ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం. అటు వారందరిని కూడా మీరు ధైర్యపరిచి బలపరచండి నా తండ్రి. దేవా, ఈ దినం జన్మదినం జరుపుకునేటువంటి మా ప్రియులు అయ్యా యేసురత్నం గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారికి మంచి ఆరోగ్య ఆయుష్ను అనుగ్రహించి అయ్యా వారి కుటుంబాన్ని, దూర ప్రాంతంలో వారి కుమార్తె కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే నాయన పునీల్ కిరణ్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ దాసులు వారి యొక్క కుటుంబాన్ని మీరు బలపరిచి వారి ప్రతి అవస్థతను మీరు తీర్చిన ఆయన మీ కృపలు వర్ధిల్లపచేయండి. వారి బిడ్డలకు మంచి భవిష్యత్తును అనుగ్రహించి సహాయం చేయండి. దేవా, టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను ప్రభువా ఉదయం మీ శ్రద్ధలో మీ పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకున్నాం. ఏ పరిస్థితుల్లో ఉన్నారో వారికి కావలసిన అవస్థతలు తీర్చిన ఆయన, వారికి కావలసిన పరిపూర్ణమైన ఆదరణ మీరు అనుగ్రహిస్తూ బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.